నువ్వు తాడి కళ్ళకద్దుకున్నంత మాత్రాన నీ మనసు నన్ను కోరుకుంటుందని నేను అనుకోవడం లేదు కాంచన. ఆడదాని ఐదోతనం అలంకారం కాదు, జీవితంలో ఒక భాగం. కొన్ని తెలియకుండానే జరుగుతాయి. పెళ్లి కాకముందు ఆడదాని జీవితంలో దేవుడు, గురువు, అమ్మ, నాన్న దైవంగా ఉంటారు. పెళ్ళైన తర్వాత భర్త, దేవుడు, గురువు, అమ్మ, నాన్న దైవంగా ఉంటారు. అంటే ఆడది ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుందంటే, అంతకు ముందు వరకు పరిచయం లేని ఒక మనిషిని పరిచయం చేసుకుని తన జీవితాన్ని అతనికి ఇచ్చేసి తన జీవిత భాగస్వామి చేసుకుంటుంది. దేవుణ్ణి కూడా వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని కూడా భర్తకే ఇస్తుంది. అలాంటి విలువలు కలిగిన హైందవ స్త్రీని భార్యగా పొందడం నా పూర్వజన్మ సుకృతం. అలాంటి భార్యని దూరం చేసుకోవడం ఈ జన్మలో చేజేతులా చేసుకున్న పాపం. భార్య విషయంలో తప్పు చేస్తే ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలో ఏ శాస్త్రం చెప్పలేదు కాంచన. ఎందుకు తెలుసా? ఆడదానికి జరిగిన అన్యాయం పాపం కిందకి లెక్క రాదు అని శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా అనుకునుంటారు. చేతి రాతల్లో రాసేవే వాస్తవంగా జరుగుతాయా? బ్రహ్మ ఏనాడో రాశాడు. ఇంత అదృష్టంతో పాటు ఇంత దురదృష్టాన్ని కూడా జాతకానికి ముడేశాడు. కాసిని నవ్వులతో పాటు కాసిని కన్నీళ్లను కూడా తోడిచి పంపాడు. నవ్వే కాలం అయిపోయింది, ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తోంది. ఏ కాలం నడిచినా బ్రతుకైతే ఆగదు కదండి. బతుకంటే ఏంటి కాంచన? ఊపిరి పీల్చుకోవడమేనా? నీకు తెలియదేమో, నా అనుభవంతో చెప్తున్నాను విను. కొందరిని ఊపిరి బతికించలేదు, కొందరిని చావు చంపలేదు. మనసు శిథిలమైన వ్యక్తి శిలతో సమానం. అప్పుడు ఇంకా ఏ బాధ ఉండదు కదా. శిలకి బాధలుంటాయి కాంచన. చమురు ఉన్నంతసేపే దీపం వెలుగుతుంది. చమురు కదలదు, దీపము కదలదు, కానీ వెలుగు మాత్రం ఎప్పుడు విప్పుకొని విహరిస్తుంది. ఎంత దూరం కనిపించగలిగితే అంత దూరం ప్రయాణిస్తుంది. చమురు ఆగిపోయిందో దూరం చీకటవుతుంది. అప్పుడు ప్రమిద కూడా గుడ్డిదైపోతుంది. తన రూపాన్ని కూడా తను చూసుకోలేదు. అలా చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన గుడ్డి దీపం లాంటి దాన్ని నేను. ఈ మాట నిజమే. కానీ ఇప్పుడు ముందన్న మాట నిజం కాదు. దీపం ఆరిపోయింది, నేను మళ్ళీ దానికి జీవం పోశాను. దాని వెలుగు రెక్కలు విప్పుకొని ఎంత దూరమైనా ఎగరొచ్చు. ఇప్పుడేమంటావు? దీపం వెలిగించడానికి వచ్చారా? వెలుగునివ్వడానికి వచ్చాను. ప్రమిదక? ఆ ప్రమిదని వెలిగించే నా ప్రాణానికి. నేను ఎదురు చూడడం లేదు. ప్రకృతిని పర్మిషన్ అడిగి హేమంత ఋతువు రాదు. అది కాలధర్మం, ఇది కర్తధర్మం. సూటిగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీకేం కావాలి? సూటిగా ఒక్కటే సమాధానం, నువ్వే కావాలి. వివరణ లేదా? నువ్వు రెడీ అయితే బయలుదేరదాం. ఎక్కడికి? మా అత్తగారింటికి. నేను రానని కార్తీక్తో చెప్పాను. నిన్ను తీసుకురమ్మని మా బావ చెప్పాడు. అంటే మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. నేను రానని చెప్పండి. దూరంగా ఉంటే ఇలాగే ఒంటరిగా బాధపడాలి. దగ్గరగా ఉంటే కనీసం ధైర్యమైనా చెప్పొచ్చు. ధైర్యం చెప్పేంత ధైర్యం నాలో లేదు. కొన్నిసార్లు
ధైర్యం మాటలతోనే చెప్పనవసరం లేదు. మనిషి పక్కనుంటే చాలు ధైర్యంగా ఉంటుంది. వదిన మొహం నేను చూడలేనండి. చూడు కాంచన, మనిషి జీవితం చాలా చిన్నది. ఉన్న క్షణాలు ఎంత దూరంగా ఉంటే లేని క్షణాల్లో అంతకు మించి బాధపడాల్సి వస్తుంది. నువ్వు వస్తావనే నమ్మకంతోనే మీ అన్నయ్య నన్ను పంపించాడు. నువ్వు రాకపోతే అక్కడ నీ కోసం చాలా మంది బాధపడతారు. నువ్వు వచ్చి సంతోష పెడతావు, రాకుండా అందరినీ బాధ పెడతావు. ఒక్కసారి ఆలోచించు. నేనైతే నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, తీసుకునే వెళ్తాను. ఏంటో చెప్పాడో లేదు, కార్తీక్కి తాటి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. కళ్ళు మూసేటప్పుడు కళ్ళు చూసి ఆఖరి రూపం నా కూతురు అయి ఉండాలి. దీపా, నువ్వు చెకప్కి వెళ్తున్నావా? అమ్మా, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను అడగనా అంటావేంటి? నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, చెకప్లకి వెళ్తున్నాను. నా గురించి పట్టించుకోవడానికి నా భర్త ఉన్నాడమ్మా. అదృష్టవంతురాలివి. ఈ అదృష్టవంతురాలకి మరో వరం కూడా ఇవ్వండి. ఏంటది? కొద్ది రోజులు నేను మీ ఇంట్లోనే ఉండొచ్చా? ఎందుకు? మీతోనే ఉంటూ, మీ ముందే ఉంటూ, మీకేం కావాలో చూసుకోవడానికి. అంతగా నీకేదైనా అవసరమైతే చూసుకోవడానికి నా కూతురు ఉంది కదా. మీ నమ్మకాన్ని నిజం చేయడానికే నేను అడుగుతున్నాను. నా నమ్మకం నిజం చేయడానికా? అమ్మమ్మ, ఏమైంది? అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మ మేమేనా అందా? ఒసే, మీ అమ్మని నేనేమంటానే? ఎవరు ఏమనకుండా ఊరికే ఎవరైనా ఏడుస్తారా? ఇదే నిజమే. ఏందిపా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం లేదమ్మా, ఉల్లిపాయలు కోస్తున్నాను కదా, అందుకే కంట్లో నీళ్లు తిరిగాయి. ఈ మాట నీ కూతురికి చెప్పు, లేదంటే నిన్ను నేను ఏడిపిస్తున్నా అనుకుంటుంది. సారీ అమ్మమ్మ. సారీ ఎందుకే? కూతురంటే నీలాగే ఉండాలి. తల్లి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా తోడుగా ధైర్యంగా నిలబడాలి. అందుకే నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు, కానీ నాకు నా కూతురు ఉంది కదా, తను చూసుకుంటుందిలే. జోష్ నా మనసు ఏంటో తెలిస్తే దాన్ని దగ్గరకు కూడా రానివ్వమ్మా. ఈ నిజం ఈనాల్లో దాగదులే, బయటపడే రోజు దగ్గరలోనే ఉంది. ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు పిలిచావే? నీకొక సర్ప్రైజ్ ఉంది, రా అమ్మమ్మ. సర్ప్రైజా? ఏంటది? నానమ్మ తాతయ్య వచ్చారు. వదినొచ్చిందా? అవునమ్మమ్మ, హాల్లో ఉన్నారు. నీకు చెప్పమని తాత చెప్పారు. రానున్న మనిషిని ఎలా రప్పించారు? ఆ, పద చూద్దాం. నువ్వు రా అమ్మా. ఆ, పద. మీ అమ్మ ఎవరి కోసం వచ్చిందో మీ మావయ్యకి తెలుసులేరా? వదినా, వదినా, మీ అన్నయ్య రమ్మని చెప్తే నువ్వు రానన్నావుట. ముందు నువ్వు అలా కూర్చో వదినా. నన్ను నువ్వు పేషెంట్లా చూడకు. ముందు నువ్వు ఎందుకు రానన్నావో చెప్పు. మనకిష్టమైన మనిషి మనతో ఉన్నా, మనకి దూరంగా ఉన్నా, వాళ్ళ తాలూకా జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. నా జ్ఞాపకాలతో పాటు నేను నీతో ఉండాలనే ఆశ. నువ్వు నాకు వదినవి మాత్రమే కాదు, మంచి స్నేహితురాలివి కూడా. ఆ భగవంతుడి దయ వల్ల నీతో చాలా అందమైన జ్ఞాపకాలే ఉన్నాయి. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నీ పెళ్లి జరిగిన రోజులో, బారసాల రోజుల్లో పట్టు చీర కట్టుకుని
అమ్మవారికి పూజ చేస్తున్న రోజుల్లో నువ్వు నేను బాల్కనీలో కూర్చొని ఓ మంచి కాఫీ తాగుతూ మనం సాయంత్రాలు గడిపిన రోజులన్నీ నాకు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి వదినా. నిన్ను చూడాలంటేనే ధైర్యం సరిపోవట్లేదు. నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా? వదినా, ఇలాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు. మీరందరూ నాతో ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. అందుకే కదా నేను వచ్చాను. ఆ వదిన కోసం ఏం తెచ్చావో? వస్తూ వస్తూ అమ్మవారి గుళ్ళో వదిన పేరున అర్చన చేయించి అమ్మవారి రక్ష తీసుకొచ్చాను. అది కట్టుకుంటే అమ్మమ్మకేం కాదా? ఏం కాదే, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అమ్మమ్మతో ఉండి అమ్మమ్మని రక్షిస్తాయి. కానీ అమ్మవారు మీ అమ్మమ్మకి కన్న కూతురు రూపంలో ఇంతకంటే పెద్ద రక్ష ఇచ్చారు. ఇప్పుడు మా అందరికంటే నీదే పెద్ద బాధ్యతే. అవునమ్మా, అందరికంటే కన్న కూతురిదే పెద్ద బాధ్యత. కన్న కూతురు అంటూ పెళ్లితో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడంటే సైలెంట్ గా ఉండుకురండి. అంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు. నానమ్మ, అమ్మమ్మ కూడా రక్ష కట్టు. చెయ్యి వదిలే. నీకేం కాదు వదినా. పంతులు గారు ఆశీర్వదించేటప్పుడు దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు కదా. నువ్వు దీర్ఘాయుష్తో దీర్ఘ సుమంగళిగా మాతోనే ఉంటావు వదినా. అన్నయ్య, వదిన్ని హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ చేస్తున్నారు? అడ్మిట్ చేయాలంటే ముందు రిపోర్ట్స్ రావాలి కదమ్మా. మరి ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్నయ్య? ఈ పాటికే రావాలమ్మా, కొంచెం లేట్ అయింది. అన్ని రకాల టెస్టులు 1-2 సార్లు టెస్ట్ చేసి మరి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా మావయ్య. అంత తొందరగా ఎలా వస్తాయి? ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఫైనల్ రిజల్ట్ మనం గెస్ట్ చేసిందే కదా. డాక్టర్ గారు చేంజ్ చెప్తారు, అన్ని టెస్టులు చేసాం, మ్యాచ్ అయింది, ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అవ్వండి అంటారు. ఏ అత్తయ్య గారు, అంతేనా? ఆ అంతే అంతే. కూర్చో వదినా. అమ్మా దీప, అందరికీ నీ చేత్తో కాఫీ ఇవ్వమ్మా. అలాగేనండి. అమ్మ, నాకు కూడా. నువ్వు కాఫీలు టీలు తాగొద్దని చెప్పానా? రౌడీకి పాలివ్వు. ఏం పాలు, నీకేం కావాలి? ఆ నాకేం వద్దులేరా. ఏ, అందరినీ ఇలా కళ్ళ ముందు చూస్తున్నందుకు ఆనందంగా లేదా? అవునవును, చాలా ఆనందంగా ఉంది, అందుకే ఏమీ వద్దంటున్నాను. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో అని భయంతో చూస్తున్నారు. వాడి దీపతో ఏదో అంటున్నాడే. జ్యోత్స్న, నువ్వు ఇలారా, కూర్చో. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? మీరు మాట్లాడుతుండండి అత్త, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇంకా తప్పించుకోలేవు మరదలా, నీకు టైం ఇక దగ్గర పడింది. చెప్పరా, ఏంటి ఫోన్ చేశా? మేడం, మీ నాన్నగారు తప్పించుకున్నారు.
ఎంత వెతికినా బయట కనిపించలేదు మేడం. రేపు ముద్దు మా ఇంటికి వచ్చాడ్రా. మేము మీ ఇంటికే బయలుదేరాం. పక్కనే ఉన్నాం మేడం. త్వరగా రండ్రా. నువ్వు నిజం చెప్పడానికి వచ్చావని నాకు తెలుసు. అందరూ కింద హాల్లోనే ఉన్నారు. వాళ్ళు నేను చూసేలోపు నేను ఆపాలి. ఎలాగైనా ఆపాలి. అందరూ సంతోషంగా ఉన్నారు. నేనే ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్లో ఉన్నాను. దాసు, ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోకుండా దాసు అంటావేంటి పారిజాతం? దాసు వచ్చాడండి. మావ ఇచ్చాడా? అవునరా, బయట ఉన్నాడు. నేను ఇప్పుడే చూశాను. కింద పడిపోయాడురా. మావయ్య రావడం ఏంటి, పడిపోవడం ఏంటి? దాసు, ఇక్కడే ఉండాలి. దాసు, దాసు మావయ్య ఏడుపారు. నేను చూశానురా. నడుస్తూ నడుస్తూ ఇక్కడే పడిపోయాడు. ఇక్కడ పడిపోతే ఇక్కడే ఉండాలి కదా. దాసు, దాసు, దాసు. రే కార్తీక్, నా మీద ఒట్టురా. దాసుని ఇక్కడే చూశాను. వాడిక్కడే నా కళ్ళ ముందే కింద పడిపోయాడు. ఇక్కడే పడిపోయిన వాడు మనం లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఏమైపోతాడు పిన్ని? వస్తే నీతో పాటు మాకు కూడా కనిపించాలి కదా. అయ్యో, కనిపించాడు మావయ్య. ఎవరికి? ఇప్పుడే చెప్తాను. కార్తీక్, ఒరే కార్తీక్, ఏమైందిరా? కార్తీక్ ఏమైందిరా? దాసు లేడు నాన్న. మరి పారిజాతం ఎవరిని చూసింది? అసలు అక్కడ ఎవరూ లేరు. పిన్ని ఎవరిని చూసి దాసు అనుకుందో. మరి కార్తీక్ పైకి ఎందుకు వెళ్ళాడు? మీరు ఇక్కడే ఉండండి. దీపా, అత్తయ్య గారు, అన్నయ్య కోసం వీళ్ళంతా ఇంత కంగారు పడుతున్నారేంటి? దాసు కొద్ది రోజులుగా కనిపించట్లేదు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. పెదవాడ గారు, ఏంటి బావా? దాసు మావిని చూసావా? జస్ట్ లో తప్పించు, లేదంటే దొరికిపోయేదాన్ని. నిన్నే అడిగేది. నేనెవరిని చూడలేదు. చూడకపోవడం ఏంటి? దాసు ఇంటికి వచ్చాడు. నాకు కనిపించలేదు. బాల్కనీలోనే ఉన్నావు కదా. హాల్లోకి ఉన్న పారుకు అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు. అదే నీకైతే గేట్ దగ్గర నుంచి మొత్తం అంతా కనిపిస్తూనే ఉంటుంది. చూస్తే కనిపిస్తుంది. అదే కదా తెలుగులో ఏవండి మా ఇంటి పని మనిషి గారు. తమరి డ్యూటీ ఎవరి ఇంటికి వస్తున్నారో ఆరాలు తీయడం కాదు, వంటగదిలో వంటలు చేయడం. అయితే ఎవరిని చూడలేదంటావు. ఒకసారి ఫోన్ చేయరా, తెలుస్తుంది. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది తాత, కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. అలాగే. లిఫ్ట్ చేయట్లేదు. ఏ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. పక్కనే వెళ్తున్న కార్ల సౌండ్ కి మొబైల్ సౌండ్ వినిపించడం లేదేమో. 2 రోజుల నుంచి ఫోన్ చేసుకునే ఉన్నాను, లిఫ్ట్ చేయట్లేదు. అయినా దాసు గురించి నువ్వెందుకు ఇంత వరీ అవుతున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు తాత. వాడు వచ్చాడండి, నేను చూశాను. నేను నమ్మను. నేను నమ్ముతాను పారు.
కళ్ళజోడు తీస్తే చూపు సరిగా కనపడని గ్రాని మాట నమ్ముతావా బావా? అవునా? పారిజాతం అప్పుడప్పుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనుకుంటూ ఉంటుంది. నేను నా కొడుకుని నా కళ్ళారా చూశానంటే నమ్మరేంటండి? నువ్వే కాదు పారు, దాస్ మావయ్య రావటం మరొకరు కూడా చూశారు. ఏం పెద్ద మేడం గారు, మీరైతే చూడలేదు కదా? ఎవరో చూసారన్నావు కదా, చూడటమే కాదు, అందరికీ చూపిస్తారు కూడా. ఎవరు వాళ్ళు? సీసీ కెమెరా. మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా పెద్ద మేడం గారు? ఛ! ఆ రౌడీలు రావడం, దాసుని తీసుకుపోవడం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. మనం నిజాన్ని దాచినా, నిజాన్ని చూడలేకపోయినా అవి మాత్రం నిజాన్ని దాచవు. 24/7 ఏం జరిగిందో అంతా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి ఉంచుతుంది. మనోడా, నీ బుర్ర సూపర్ రా. దాసు వచ్చాడంటే మీ తాత నమ్మడం లేదు. నువ్వు సీసీ కెమెరాలో దాసు ఇంట్లోకి రావడం, పడిపోవడం చూస్తేనే గానీ వీళ్ళు నమ్మరు. పదపారు పెద్ద మేడం గారు, మీరు కూడా రండి, మీరు నమ్మాలి కదా. ఛ! ఇప్పుడు సీసీ కెమెరాలు రౌడీలు దాసుని తీసుకెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. దాసుని ఎవరు తీసుకెళ్లారా అని ఆరా తీస్తే దొరికిపోతాను. అమ్మాయి గారు రండి. దాసు బాబాయ్ వచ్చారో లేదో మీకు తెలియాలి కదా. ఈ పొగరు ఈ రోజుతో తెగిపోతుంది చూసినా.